బఫర్ టెర్రర్, కాంగ్రెస్ సర్కార్ చేతిలో సామాన్యుడు సఫర్. ఇష్టానుసారంగా బఫర్ జోన్ల నిర్ధారణ. ఒక్క చోట ఒక్కోలా జీవో. 168కి విరుద్ధంగా ప్రభుత్వం తీరు. మూసి ప్రాజెక్టులో తాజాగా 30 నుంచి 50 మీటర్లకు పెంపు. ఎల్ఆర్ఎస్లో ఏకంగా 200 మీటర్ల బఫర్ జోన్గా ఖరారు. ప్రభుత్వ నిర్ణయంతో మూసి పరివాహకంలో భూకంపమే. జంట జలాశయాల చుట్టూ ఇదే నిబంధన వర్తిస్తుందా? అలాగైతే మంత్రులు బడాబాబుల ఇళ్లను కూలుస్తారా? ప్రభుత్వం గీత గీస్తే లక్ష్మణ రేఖలా ఉండాలి. పాలసీ అంటే బెంచ్ మార్కులా నిలవాలి. నిన్న ఒప్పు అయినది నేడు తప్పంటే కంచే చేను మేసినట్టే. బఫర్ జోన్ల నిర్ధారణలో రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న తీరు సామాన్యులను సమిధనం చేస్తున్నది. మూసిని ముందు పెట్టి ఇండ్లు కూలగొట్టే యావలో ఉన్న ప్రభుత్వం బఫర్ జోన్లపై భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నది. గంటకో జీవో, రోజుకో నిబంధన, పూటకో పాలసీ. రేవంత్ సర్కార్ తీరిది. భూసేకరణ పేరిట కాంగ్రెస్ సర్కార్ భయానక వాతావరణం సృష్టించడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆందోళనకు దిగిన మధు పార్క్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు. ఇది అసలు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సామాన్యునికి, హైదరాబాద్లో ఉన్న సామాన్యునికి నిద్రపోదామంటే భయం అయ్యేటట్టు ఉన్నది. ఎందుకంటే ఏ అర్ధరాత్రి వీడు ఆ బుల్డోజర్ను పంపి ఆ ఇండ్లు కూడా కొడతారో తెలియక భయాందోళనలో ఉన్నారు ప్రజలు. అరే వీని ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా కనీసం బుద్ధి రాకపోతే ఎట్లా? హైకోర్టు అన్నిసార్ల కట్టె పట్టుకొని ఈపు మీద కొట్టినట్టు ప్రభుత్వాన్ని చేసినా కూడా అరే వీని ప్రభుత్వానికి సిగ్గొత్తలేదు. సామాన్యులను ఇంత గోసపెట్టే పనేంది? జీవోలు తెస్తారు, కట్టుకోమంటారు, కట్టుకున్నాక మళ్ళీ బఫర్ జోన్లో ఉన్నదంటారు. ఇవి ఇప్పుడు కట్టినవి కాదు, ఈ సంవత్సరంలోనూ 6-2 సంవత్సరాల క్రితం కట్టినవి కాదు. కేళ్ళు తరబడి కట్టుకున్న నాటి బిల్డింగులు ఇప్పటికిప్పుడు వీళ్ళని ఖాళీ చేయమని ఆ స్థలం అంతా ఆక్యుపై చేసుకొని నువ్వు చేసే అభివృద్ధి ఏమున్నది? కొన్ని వేల లక్షల కుటుంబాలు నిరాశ్రాయులై ఇల్లు లేక తల్లడిల్లుతాను కదా. దీంట్లో అభివృద్ధి ఏమున్నది? వాళ్ళ కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. వాళ్ళకైతే నీ మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తాను. ఈ దెబ్బతోటి హైదరాబాద్లో సున్నేగా నువ్వు, ఇక నీ ప్రభుత్వం సున్నే, నువ్వు సున్నే. చూడు, రోజొక్కరు ఆ మూసి పక్కన ఉన్నోళ్ళు రోజొక్కరు ఏదో ఒక ప్లకార్డు పట్టుకొని మా బతుకులు బాగు చేయండి, మాకు భయం అవుతుంది అని తలడిల్లిపోతాను వాళ్ళు. మీరే అనుమతి ఇచ్చి మీరే కూలుస్తారా? 2004లో ఇక్కడ అపార్ట్మెంట్ కట్టుకునేందుకు ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు తీసుకున్నాం. బఫర్ జోన్లో లేదని అప్పుడు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు బఫర్ జోన్లో ఉన్నది అంటున్నారు. మీ ఇష్టానుసారం నిబంధనలు మార్చుకొని మాకు అన్యాయం చేస్తారా? నది గర్భమేది, పరివాహక ప్రాంతమేది, ఎక్కడి దాకా బఫర్ అనే స్పష్టత సర్కారుకు ఉన్నదా? జీవి శేఖర్, మధు పార్క్ అపార్ట్మెంటు అసోసియేషన్ సెక్రటరీ. అసలు 2004లో పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వమే, రాజశేఖర్ రెడ్డి గారే అప్పుడు ముఖ్యమంత్రి. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి ఎవడో మరి వాని పట్టుకోరి బతుకుంటే. ఆ మున్సిపల్ శాఖ కింద ఉన్న అధికారులు ఎవరో వాళ్ళు బతుకుంటే వాళ్ళని పట్టుకోర్రి. ముందు వాళ్ళని 4 దన్నుర్రి పర్మిషన్ ఎందుకు ఇచ్చిందని. మీ ప్రభుత్వమే పర్మిషన్లు ఇస్తుంది, మీరే గుంజుకుంటారా? ఇదేమన్నా న్యాయమేనా? వాళ్ళ బతుకు తెరువు లేకుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు ఏమన్నా అయ్యి గుండె బలికి చచ్చిపోతే దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే, మున్సిపల్ శాఖను చేతిలో పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారే. దాంట్లో నో డౌట్. ఇక